వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమకుమారి ఎట్ కుసుమ 997. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి భోగభాగ్యాల్ని, సంక్రాంతి సిరి సంపదల్ని, కనుమ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మా వీడియోస్ కుసుమకుమారి ఎట్ కుసుమ 997. ఈరోజండి మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబరాలు వీడియో తీయటం జరిగింది. వాటిని చూస్తూ ఉండండి. దాంతోపాటు పండుగ యొక్క ప్రాముఖ్యత ఒక్కొక్క దాన్ని మనకు తెలియని కొన్ని విషయాలను కూడా చెప్పుకుంటూ ఉందాము. మరి చూడండి, వినేసేయండి. వీడియో చివరిదాకా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూసేయండి. సంక్రాంతి పండుగలో భోగి మంటలు, భోగి పళ్ళు ఎలా ఆచరణలోకి వచ్చాయో తెలుసుకుందాం. ముందుగా ఎలా ఆచరణలోకి వచ్చిందంటే, భోగి అంటే భుగ్గు అనమాట. భుగ్గు నుంచి భోగి అనే పదం వచ్చింది. పూర్వం ఈ రోజున గోదాదేవి రంగనాథ స్వామిలో విలీనం అయిపోయిందనమాట, కలిసిపోయింది. అలాగే మరి బలిచక్రవర్తి కూడా పాతాళంలోకి బలిచక్రవర్తిని విష్ణువు వామనావతారంలో అణగదొక్కటం తెలుసు కదా మనందరికీ. ఇది కూడా ఈరోజే జరిగిందట, సంక్రాంతి ముందు రోజునే. పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరం ఇవ్వటం జరిగిందంట. ప్రతి సంక్రాంతికి ముందు రోజున బలిచక్రవర్తి వస్తాడని పాతాళం నుంచి. మరి ఆయనని ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని కొన్ని పురాణాల్లో చెప్తున్నారన్నమాట. అట్లాగే కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ, అంటే పాఠం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి తెలిసొచ్చేలా తెలియజెప్తారు కదా. అలాగే కృష్ణుడు మరి చేస్తూనే ఉండేవాడు అట్లా. గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదే అనమాట. రక్షిస్తాడు కదా ఇంద్రుడు వచ్చి, మొత్తం జడివాన్లాగా కురిపిస్తూ ఉంటే ఆ లేగదూడలు జనాలు అందరూ ఇదైపోతుంటే కొండ ఎత్తేసి దాని కింద నుంచి అందరికి రక్షణ ఇస్తాడు కదా. ఈ గోవర్ధన పర్వతం ఎత్తినటువంటి పవిత్రమైన రోజు కూడా ఇదే అనమాట. ఇదే శాపవశంగా పరమేశ్వరి వాహనమైన బసవన్నని భూమికి పంపించి దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు అని కూడా అంటూ ఉంటారనమాట. ఇంకా బసవన్న పాలు దున్నుతూ ఉంటుంది కదా, ఎద్దు వృషభం అంటాం కదా. మరి శాపంతో పరమేశ్వరే పంపించాడట ఆ బసవన్నని భూమికి పంపించి రైతులకి హెల్ప్ చేయమని అని ఇది కూడా ఒక కథ చెప్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరేస్తాం కదా. మరి మన హిందువులు విశ్వాసం ప్రకారం పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి, రామచరితమానస్ లాంటి గ్రంథాల్లో వాటి బట్టి తెలుస్తుంది అనమాట. అవి చదివిన వాళ్ళు చెప్తుంటారు. మొదటగా గాలిపట ఎగరేసిన వ్యక్తి ఎవరో తెలుసా? శ్రీరాముడంట. పురాణాల ప్రకారం ఆయన గాలిపటం చాలా ఎత్తుకు ఎగరేసి ఇంద్రుడు ఎక్కడ ఉంటాడండి, ఇంద్రలోకంలో ఉంటాడు కదా, అంత దూరంకి ఎగరేసాట. అక్కడికి వెళ్ళిందిట ఆ గాలిపటం. ఇది ఒక విశేషం అన్నమాట. అందుకనే మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేస్తూ ఉంటారు. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడన్నమాట. ఈ సమయంలో దాన ధర్మాలు కనుక చేస్తే జన్మజన్మల బాధలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. మరి సూర్యమానం ప్రకారం జరుపుకునే పండగ ఇది సంక్రాంతి. మరి దక్షిణాయనంలో సంచరించిన సూర్యుడు ఇప్పుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడనమాట. అది ఉత్తరాయణ పుణ్యకాలం, అది వచ్చేది కూడా ఇప్పుడే. సంక్రాంతి రోజున కొంతమంది నలుపు రంగు దుస్తులను ధరిస్తారంట. అంటే మామూలుగా ముస్లిమ్స్ వాళ్ళకి ఎక్కువ వాడుతూ ఉంటారు అవి. అలాగే మగవాళ్ళు నలుపు బట్టలను ధరిస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు వేస్తారంటే, ఈ శీతాకాలం కదండి, చలిగాలు వస్తూ ఉంటాయి కదా. మరి చలికాలంలోనేగా సంక్రాంతి వస్తుంది. మరి ఇటువంటి నల్ల దుస్తులు వేసుకుంటే కనుక వెచ్చదనం పెరుగుతుందని, అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇదే కారణం. మన హిందువులు కూడా నల్ల బట్టలు వాడటం అనేది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ టైంకి కొన్ని ప్రాంతాల్లో ధరిస్తారట నల్లటి బట్టలు.
కనుమ రోజుని పశువుల పండుగగా కొలుస్తారనమాట. అంటే మరి వ్యవసాయానికి వాడుకుంటారు గదండీ! అలాగే మరి పశువుల్ని వాటితో పాటు నాగలిని అటువంటివన్నీ గూడా తీసుకొచ్చి పల్లెల్లో ఇంకా పట్టణాల్లో గూడా కనుమ రోజేమో గంగిరెద్దులు పశువే గదా! గంగిరెద్దుల మేళం ఇంటింటికి రావటం ఆనవాయితీ పల్లెటూళ్ళలో. పట్టణాల్లో గూడా వస్తారు. అయితే ఈ రోజే కాకుండా ధనుర్మాసం అంతా కూడా గంగిరెద్దు మేళం వాళ్ళు వస్తూనే ఉంటారు. అయితే చక్కగా అలంకరిస్తారు. ఈ నెల రోజులు కూడా వాటిని అలంకరిస్తారు. సంక్రాంతి పండుగ రోజునైతే మరి ఆ 3 రోజులు. కనుమ రోజున మరింత. అందుకనే కనుమ రోజుని పశువుల పండుగ అని అంటారనమాట. వాటిని గనక పూజించి ఇట్లా ఇది చేస్తే మంచిగా పని చేసి పెడతాయి గదా! మళ్ళా మంచిగా పంటలు పండించుకుంటారు. సుఖ సంతోషాలతో రైతులు సుఖంగా ఉంటే దేశంలోని ప్రజలంతా కూడా మరి ఆహారం దొరుకుతుంది గనక అందరూ కూడా బతకగలుగుతారు గదా! సుఖంగా ఉంటారు అని అదనమాట. అందుకని ఈ కనుమ పండుగ ఆ రోజున ప పశువుల్ని పూజిస్తారు. పల్లెటూళ్ళలో కేవలం కనుమే కాకుండా ముందు నుంచే తిరుగుతూ ఉంటాయి. ఈ గంగిరెద్దులు మేళాలును. అలాగే శివుని వాహనమైన వృషభాన్ని కూడా చక్కగా అలంకరిస్తారు. వృషభం అంటే ఎవరు? ఇదేగా శివుని వాహనమే కదా! గంగిరెద్దే. దాన్నే గంగిరెద్దు అంటామనమాట. తిప్పుతూ ప్రతి ఇంటి ముందు విన్యాసాలు చేయిస్తారు. సరే కొంతమంది ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటి వాళ్ళకి. ఏ ఇంటికెళ్తుందో ఆ ఇంటి వాళ్ళకి. సరే వాళ్ళు తోచిన దక్షిణ అవి ఈ గంగిరెద్దు మేళం తీసుకొచ్చిన అతనికి ఇస్తూ ఉంటారనమాట. సంక్రాంతి పండగ కేవలం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులు జరుపుకునేటువంటి పండుగ మాత్రమే కాదండి. మరి కుటుంబాల మధ్య అనుబంధాలను కనివేసుకునే ఒక అద్భుతమైన వేదిక అనమాట. కొత్త అల్లుళ్ళు వస్తుంటారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళు ఉంటారు కదా! మరి వారి భర్తలు అల్లుళ్ళు గదా! మామగారికి మరి కొత్త అల్లుళ్ళు పలకరింపులు, వారిని గౌరవించటాలు, మరి పిల్లలున్న వాళ్ళ ఇళ్ళల్లో భోగిపళ్ళు, అలాగే గంగిరెద్దులు, సన్నాయి రాగాలు, అలాగే గాలిపటాలు ఆకాశం ఎత్తున ఎగరేసే గాలి. ఇవన్నీ పల్లెటూరి జ్ఞాపకాలు. మరి అవన్నీ మన చిన్నప్పటి జ్ఞాపకాలు మనం మర్చిపోకూడదని పట్టణవాసులు కూడా తమ పిల్లలతో పట్టణాల్లో ఈ గాలిపటాలు అవి ఎగరవేయించడం జరుగుతూ ఉంటుంది. కొడుకులను చూసి జాబులు వచ్చేది చూసి చూడు పాపాత్ములు చూడు ఎత్తి రాముడు గట్ట లేదు గట్ట అదే పోయిన వాళ్ళే చెప్పాలి. ఇక్కడ ఉంటావా మాట్లాడి జాగ్రత్త. గాలిపటాలను ఎగరేసే విషయంలో మరో కథ వినండి. ప్రజలంతా గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారు ఈ పండక్కి అనే దాని మీద ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. మరి కథ ఉందండి ఒకటి చిన్నది, తెలుసా మీకు ఎవరికన్నా? అంటే దేవతలు నిద్రపోతూ ఉంటారట గాఢ నిద్రలో. గాఢ నిద్రలో నుంచి వాళ్ళని మేలుకొల్పటం అనమాట. అలా చూపించటమే ఈ గాలిపటం అంట, ఎగరేయటం. అంటే రాజవంశాల వాళ్ళు ఈ గాలిపటాలు ఎగరేసే సాంప్రదాయాన్ని సృష్టించిందని వాళ్ళే అట, రాజవంశాల కారణంగా. తర్వాత నవాబులు దీన్ని ఎంజాయ్మెంట్ కింద వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. అంటే ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు ఎగరవేయటం. విన్నారు కదండి పండుగ విశేషాలు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్. కుమారి @kusma997. కీప్ వాచింగ్ మై ఛానల్. We will meet again in the next video. Bye. Again, happy Sankranti, Kanuma, Mukkanuma.